అఖిల్ అక్కినేని ప్రస్తుతం లెనిన్ అనే విభిన్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వినరో భాగ్యము విష్ణు కథపై మురళీకిషోర్ అబ్బూరు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద మొదటి గ్లిమ్స్ తోనే అంచనాలు భారీగా పెరిగాయి. ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది కాదు అనే ట్యాగ్లైన్ ఈ సినిమాకు ప్రత్యేకమైన టోన్ ఇస్తుంది. మాస్, యాక్షన్, లవ్, డివోషన్ అన్ని అంశాలను కలిపి లెనిన్ చిత్రాన్ని మలుస్తున్నారు. గ్లిమ్స్ చూసిన వారందరికీ అఖిల్ పాత్రలో ఓ కొత్తదనం కనిపించింది. నుదుటిపై బొట్టు, పెరిగిన గడ్డం, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కలిసి అఖిల్ కెరీర్ లో ఎప్పుడూ లేని శైలిలో ఈ పాత్ర ఉంటుందని టాక్. రాయలసీమ నేపథ్యంలోని కథలో అఖిల్ ఒక మాస్ డివోషనల్ హీరోగా కనబడబోతున్నాడు. అదే అఖిల్ నటనలో ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇటీవల లెనిన్ సినిమాకు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకొచ్చింది. ప్రముఖ నటి ఈశ్వరీరావు ఈ చిత్రంలో ఒక కీలక పాత్రను పోషించనుండగా, కోర్టు చిత్రంతో మంగపతి పాత్రతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న శివాజీ కూడా ఈ మూవీలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. వారి పాత్రలు సినిమాకు కొంత బలాన్నిస్తాయని కూడా చిత్రబృందం చెప్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దాదాపు 30% పూర్తయిందంట. త్వరలోనే కొత్త స్కెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. మేకర్స్ ఇప్పటికే చిత్రీకరణను వేగవంతంగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన వెంటనే గ్రాండ్ ప్రమోషన్స్ మొదలు పెడతారని తెలుస్తుంది. ఈ చిత్రంలో అఖిల్ కు జోడీగా శ్రీలీల నటిస్తుంది. ఆమె పాత్ర కూడా యాక్టివ్ గా ఉండబోతుందట. సితారా ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తన కెరీర్ లో నెవర్ బిఫోర్ అనేలా క్యారెక్టరైజేషన్ తో ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. గ్లిమ్స్ లో భారతంలో అర్జునుడిలా పరిచయం చేసిన తీరు, మాస్ లుక్ లో అఖిల్ కనిపించిన విధానం ప్రధాన ఆకర్షణగా నిలిచారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామా లెనిన్ గా ముస్తాబవుతున్నట్టు అర్థమవుతుంది. అయితే లెనిన్ మూవీకి సంబంధించిన మరొక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీనియర్ నటి ఈశ్వరీరావు కీలక పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ఆమెతో పాటు శివాజీ కూడా స్పెషల్ రోల్లో కనిపించనున్నారని సమాచారం. రీసెంట్ గా వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన కోర్టు మూవీలో మంగపతిగా ఆడియన్స్ ను ఆయన ఆకట్టుకున్న విషయం తెలిసింది.